1750 నుంచి 1810 వరకు విశాఖపట్నంలోనికి లండన్ మిషన్ వారు రావటం, ఆ లండన్ మిషన్ వారు చేసినటువంటి పరిచర్యలు, కేవలము 3 సంవత్సరాల్లోనే 25కు పైగా స్కూళ్లు పెట్టడం. 1840లో ఇక్కడ 1857లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటు మ్యూటినీ జరిగే సమయంలోనే అసలు స్త్రీలు చదవచ్చా చదవకూడదా, స్త్రీలు లోపలే ఉండాలి, స్త్రీల కనుబొమ్మలు కలుస్తున్నాయి కాబట్టి అది రాక్షసితో సమానం, స్త్రీకి కాముకత మరియు గర్వం మరియు ఎంతసేపు నగల మీద ఆశ ఉంటుంది, వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు, నేను చెప్పలేదు. కాబట్టి దాన్ని దూరం పెట్టాలి, ఎప్పుడు స్త్రీకి సత్యం చెప్పకూడదు, స్త్రీ ఎప్పుడు వాగుతూ ఉంటుంది కాబట్టి అందరికీ చెప్తుంది, ఇలాంటి విచిత్రమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేసి స్త్రీలను మరుగుపరిచేసిన సమయంలో బాలికలకు స్కూలు పెట్టిన మొట్టమొదటి సమాజం మన సమాజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నేర్పారు ఇది? మనుధర్మశాస్త్రం నేర్పిందా? కాదు. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఈ రోజు ఒక స్త్రీ పైలట్ అవుతోంది అని అంటే, మన దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యింది అని అంటే, మన దేశంలో ఈ రోజు కల్వకుర్తి చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ఎంపీ అవుతున్నారంటే దాని వెనక కారణం ఎవరు? అదిగో వెనక పైన కనిపిస్తున్నారే వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి ఈ రోజు కనిపించకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో భయంకరమైనటువంటి వివక్షకు గురైనటువంటి ఈ సమాజాలను పైకి తీసుకుని వచ్చింది బైబిల్ భావజాలం పట్టుకుని వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు.